ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. వికలాంగుల ఆత్మబంధువు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సభలో మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచాలని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత గీత బీడీ కార్మికుల పెన్షన్ 4,000 వరకు, కండరాల క్షీణిత కలిగిన వారికి 15,000 వరకు పెన్షన్ పెంచాలని, పెన్షన్ పెంచడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం తగదని అన్నారు. ఆగస్టు నెల చివరిలోగా వికలాంగులు, వృద్ధులు, చేనేత గీడి బీడీ కార్మికులు, ఒంటరి మహిళల పెన్షన్ పెంచకపోతే తాడో పేడ తెలుసుకుంటామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. నా సొంత అభిప్రాయం అనుకునేది సాక్ష్యాలు మాత్రమే చూపించాను, కానీ మీరు అనుకుంటారు ఇది ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర్ గారు తీసుకొచ్చిందని చెప్పి. అసలు రాజశేఖర్ గారు ఏమన్నాడు మీరేనండి ఒకసారి అసెంబ్లీలో? అంతకంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించామని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మందకృష్ణ మాదిగ. ఆయనకు కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు తీశాడు. ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే 12 సంవత్సరాల నుంచి, అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసటతో 1-2 చచ్చిపోయారు పిల్లలు. మా దృష్టికి వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేసావా లేదా? వెంటనే ఏర్పాటైందా? ఇది ఎవరి కోసం చేశాం? సమాజం కోసం చేశాం. ఒక ముస్లిం బిడ్డ సమస్యను ఆయన సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆ బిడ్డను కాదు, మొత్తం సమాజంలో పేద వర్గాలందరికీ ఏదైనా న్యాయం చేయాలనే పద్ధతిలో జరిగిన ఉద్యమం అందరికి మేలు చేసింది. ప్రపంచంలో ఎక్కడ కూడా లేని పథకం ఆరోగ్యశ్రీ పథకం.